హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతుల. చెన్నై చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ముందుగా 270 ml ఆయిల్ వేసుకుందాం. తరువాత చెక్క 5 గ్రాములు, యాలకులు 2 గ్రాములు, లవంగాలు 1.5 గ్రాములు. తరువాత ఈ మూడిటిలో పావు వంతు తీసి పక్కన పెట్టుకొని మిగతాయి వేసేద్దాం ఆయిల్లో. 150 గ్రాముల చిన్నులపాయల్ని పేస్ట్ చేసి ఆయిల్లో వేసుకుందాం. తరువాత 15 నిమిషాల పాటు సిమ్లో దోరగా వేయించుకుందాం. మంచిగా సిమ్లోనే వేయించుకుందామండి, హైలో పెట్టకూడదు. సిమ్లోనే మంచిగా దోరగా వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత 100 గ్రాముల అల్లాన్ని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని రెండు కూడా బాగా మిక్స్ చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం సిమ్లో. దీన్ని హైలో మాత్రం పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి అల్లం రెండు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 350 గ్రాముల ఉల్లిపాయలని సన్నగా తరిగి ఇందులో వేసుకుందాం. వేసిన తరువాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాల్సిన అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పుదీనా 15 గ్రాములు, కొత్తిమీర 15 గ్రాములు వేసుకొని మంచిగా మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత 300 గ్రాముల టమాటాలు సన్నగా తరిగి ఇందులో వేసుకుందాం. టమాటాలు ఉల్లిపాయలు బాగా కలుపుకొని టమాటాలు మగ్గటానికి మూత పెట్టుకుందాం. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ టమాటాలు మంచిగా మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత 28 గ్రాముల కల్లుప్పును వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ మగ్గించుకుందాము. ముందుగా తీసి పెట్టుకున్న పావంతు మసాలాలను పొడి చేసి పెట్టుకుందాం. మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు. ఉప్పు వేసిన మసాలా మంచిగా మగ్గిన తరువాత 12 గ్రాముల పచ్చికారాన్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత గ్రేవీ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులో వేసుకుందాము. చికెన్ వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న చెక్క, లవంగాల, యాలకుల పొడిని వేసి మంచిగా కలుపుదాం. ఏ గిన్నెతో రైస్ తీసుకుంటామో ఆ గిన్నెతో 3.5 వంతు నీళ్లు తీసుకొని మరిగించుకుందాం. మరుగుతున్న నీటిలో నుంచి సగం గిన్నె నీళ్ళని తీసుకొని మగ్గుతున్న చికెన్లో వేసుకుందాం. చికెన్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక నిమ్మకాయని ఫుల్లుగా పిండి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో 50 గ్రాములు ఉప్పు వేసుకుందాం. మరుగుతున్న నీటిలో కడిగి నానబెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. కరెక్ట్గా బియ్యాన్ని 5 నిమిషాలు ఉడికిన తర్వాత వడబోసుకుందాం. వడబోసుకున్న నీటిని పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఐరన్ తవ్వాపై చికెన్ గిన్నెని పెట్టుకుందాం. వడపోసుకున్న రైస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రేవీ ఉడికేటప్పుడు ఈ రైస్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న రైస్ని కలపకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా సర్దుకోవాలి. ఈ సమయంలో మీరు కావాలంటే గీ వేసుకోవచ్చు, లేదంటే దించిన తర్వాత కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ని లెవెల్ చేసుకొని ముందుగా వంచి పెట్టుకున్న రైస్ వాటర్ని ఇందులో వేసుకొని లెవెల్ చేసుకుందాం. కొలతలంటూ ఏం లేవండి, రైస్ మునిగేంత వరకు రైస్ వాటర్ను పోసుకుంటే సరిపోతుంది. రైస్ లెవెల్ చేసుకొని మూత పెట్టిన తర్వాత ఇప్పుడు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత 20 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ వేసేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ కేజీ రైస్, కేజీ చికెన్కి. 20 నిమిషాలు దమ్ పెట్టి ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పొడి పొడిగా చెన్నై స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.